ఓకే. సో మరి ఈ రోజు మనకు చెప్పుకుంటున్నటువంటి క్లాస్ ఏంటంటే మనకి యూజెస్ ఆఫ్ వర్బ్. ఓకేనా? సో మనకి ఇక్కడ యూజెస్ ఆఫ్ వర్బ్స్ అనేటువంటివి ఎలా ఉపయోగిస్తామంటే గనక మనకి ప్రీవియస్ క్లాస్ లో చెప్పున్నాను. ప్రొనౌన్స్ అనేటువంటి క్లాస్ ని డిస్కస్ చేసుకున్నాం మనం. సారీ, ప్రొనౌన్స్ తర్వాత మనం వర్బ్స్ అనేటువంటి క్లాస్ ని కూడా డిస్కస్ చేసుకున్నాం. మనకి అవును సార్. ఓవరాల్ గా ఇంగ్లీష్ లో ఎన్ని టైప్స్ ఆఫ్ వర్బ్స్ ఉంటాయంటే దేర్ ఆర్ 6 టైప్స్ ఆఫ్ వర్బ్స్ అని మీకు ఆల్రెడీ చెప్పున్నాను. సిక్స్ టైప్. ఎస్ మరి సార్. ఈ 6 టైప్స్ ని ఈ రోజు మనం ఎలా వాడాలి అంటే V1 ని ఎక్కడ ఉపయోగించుకోవాలి, V2 ని ఎక్కడ ఉపయోగించాలి, 3, 4, 5, 6 ని ఎక్కడ ఉపయోగించాలి అనేటువంటిది మనం ఈ క్లాస్ లో చూస్తున్నాం ఈ రోజు. సో మరి దానిలో భాగంగా ఒకసారి చూస్తే మనం ఇక్కడ అవును సార్. V1 అనేటువంటిది చూస్తే V1 ఎక్కడ ఉపయోగిస్తున్నాం అంటే గనక ప్రతి రోజు చేసేటువంటి పనులకు ప్రతిరోజు ఉపయోగిస్తున్నాం. సార్. అంటే మనం ప్రతిరోజు, అవును సార్. అవును సార్. ప్రతి వారం, ఇక్కడ చూడండి, ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం ఇలా రెగ్యులర్ గా ఒక యాక్షన్ అనేటువంటిది రిపీటెడ్ గా మనం చేస్తూ ఉన్నప్పుడు దానికి మనం ప్రజెంట్ టెన్స్ అనేటువంటిది యూజ్ చేసుకోవాలి. ఇఫ్ ద యాక్షన్ ఈజ్ రిపీటెడ్ ఆల్వేస్ ఆర్ డే బై డే ఆర్ ఫర్ ఎవ్రీ 10 days ఇన్ ఏ ఫర్ ఎవ్రీ 10 days వన్స్, ఇలా ఒక 10 days కి ఒకసారి కానీ ఒక సంవత్సరానికి ఒకసారి కానీ ఇలా రిపీటెడ్ గా ఒక వర్క్ అనేటువంటిది జరిగితే దానికి మనం ప్రజెంట్ టెన్స్ గా చెప్పుకుంటూ ఉంటాం. మరి ఈ ప్రజెంట్ టెన్స్ కి మనం ఏ వర్బ్ ని యూజ్ చేసుకోవాలంటే కనుక V1 అనేటువంటిది యూజ్ చేసుకోవాలి. అదే విధంగా V5 అనేటువంటిది కూడా మనకి ప్రజెంట్ టెన్స్ గా చెప్పుకోవాలి. క్లియర్ గా అర్థమైందా? సో V1 అయినా ఓకే V5 అయినా సార్. రెండు కూడా మనకి రీఫండ్. ప్రజెంట్ టెన్స్ నే ఇండికేట్ చేస్తాయి. బట్ వేరియేషన్ మనకి V1 V5 అంటే మీకు ఆల్రెడీ చెప్పున్నాను. అంటే V1 అవును చూడండి, సార్. ఎగ్జాంపుల్ వేకప్ అని ఉంటే కనుక అది V5 గా చేంజ్ అయ్యేటప్పుడు ఎలా వస్తుందంటే వేక్స్ అప్. వేక్ సార్. అంటే V1 కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అయితే మనకి V5 గా మారుతూ ఉంటుంది. ఓకేనా? సో అలానే ఇక్కడ ఓకే యాన్ సార్. యాన్ ఉంది కాబట్టి యాన్స్, టేక్ కి టేక్స్, బ్రష్ కి సార్. బ్రషెస్. బ్రష్. సో ఇలా బ్రష్. V1 కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తే ఏమవుతుందంటే మనకి V5 గా చేంజ్ కావడం జరుగుతుంది. వంశీ అర్థమవుతుందా నాన్న నీకు? ఎస్ సార్, అర్థమైంది సార్. ఓకే, రైట్. ఇక్కడ V1 అయినా V5 అయినా ఎక్కడ యూజ్ చేస్తామంటే రెగ్యులర్ యాక్షన్స్ కనమాట. ప్రతి రోజు చేసేటువంటి పనులు, లేదా ప్రతి సంవత్సరం జరిగేటువంటి పనులు, ప్రతి వారం, ప్రతి నెల. సో ఇలా ఒక పని అనేటువంటిది రిపీటెడ్ గా మనకి జరుగుతున్నప్పుడు దానికి మనం V1 V5 అనేటువంటిది యూజ్ చేస్తాము. బట్ ఆ వేరియేషన్ ఏంటనేటువంటిది మీకు ఒకసారి ఇక్కడ చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనకి 2 టైప్స్ చెప్పాను మనకి ఫస్ట్ క్లాస్ లో. ప్రొనౌన్స్ అనేటువంటి ఒకటి ప్లూరల్స్. అవును సార్. ప్లూరల్స్ అంటే ఏం చెప్పాను మనకి? ఎగ్జాంపుల్ చూస్తే ఐ. ఐ, ఐ. యు. యు, దే. దే, ఉయ్. ఉయ్. సో ఈ మొత్తం ఈ పదాలని మనం ఏమని అంటామంటే ప్లూరల్ యాక్షన్స్ గా మనం ప్లూరల్. చెప్తాం. మరి మనం ప్లూరల్ కి ఏ వర్బ్ యూజ్ చేసుకోవాలన్నా V1 సార్. V1. ప్లూరల్ కి మనం ఏ వర్బ్ యూజ్ చేసుకోవాలి అంటే కనుక V1 అనేటువంటిది యూజ్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ చూద్దాం, కొన్ని వర్బ్స్ మనం చూద్దాం. ఆడుట, ఆడటాన్ని ఏమంటారు? ప్లే. ప్లే సార్. రాయటాన్ని ఏమంటారు? రైట్ సార్. రైట్. మాట్లాడడాన్ని రైట్. ఏమంటారు? టాక్ టాక్. సార్. వినటాన్ని టాక్. ఏమంటారు? లిసన్ సార్. లిసన్. టేక్. చూడడాన్ని ఏమంటారు? సి. వాచ్ సార్. సి. సి అని వాడొచ్చు, వాచ్ అని వాడొచ్చు. మీకు ఆ వేరియేషన్ ఏంటనేటువంటిది ఫర్దర్ క్లాసెస్ లో చెప్తాను. ఓకేనా? ఓకే సార్. చూడండి ఇప్పుడు ఇక్కడ మనకి ఈ యొక్క ఫ్లూరల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫ్లూరల్స్ కు మనం ఏ వర్బ్ ని యూజ్ చేస్తున్నామంటే V1 అనేటువంటిది యూజ్ చేస్తున్నాము. ఎగ్జాంపుల్ ఒకసారి ఓకే చూడండి. సార్. నేను ప్రతిరోజు క్రికెట్ ఆడతాను అనాలి. ఏమంటాం? ఐ ప్లే క్రికెట్ ఎవ్రీ డే. ఐ ప్లే క్రికెట్ ఎవ్రీడే. నేను ఎవ్రీ డే. చెస్ ఎవ్రీ డే. నేను చెస్ ఆడతాను. ఐ ప్లే చెస్ ఎవ్రీ డే. ఐ ప్లే చెస్ ఎవ్రీడే. మరి నువ్వు ఆడతావు ఎవ్రీ డే. అంటే యు యూ ప్లే. ప్లే చెస్ ఎవ్రీ డే. యూ ప్లే ఎవ్రీ డే. వాళ్ళు ఆడతారు, దే దే ప్లే ప్లే ఎవ్రీ డే. చెస్ ఎవ్రీ డే. మనం ఆడతాము. వీ ప్లే చెస్ ఎవ్రీ డే. అలానే నేను ప్రతిరోజు రాస్తాను.
I write every day. వెరీ గుడ్. నువ్వు రాస్తావు, You write every I day. read వాళ్ళు every day. రాస్తారు, They write every I day. read మనం every day. మనం రాస్తాము. I వి రైట్ ఎవ్రీ డే. Every read day. every day. ఓకేనా? అలానే నేను ప్రతిరోజు మాట్లాడతాను. ఐ టాక్ Talk ఎవ్రీ డే. every day. ఏం మాట్లాడతాం? ఎగ్జాంపుల్ తెలుగు అనుకుందాం. లైక్ ఇక్కడ టాక్ కాదు, స్పీక్ యూజ్ చేసుకుందాం. నేను ప్రతిరోజు ఇంగ్లీష్ మాట్లాడతాను. ఐ స్పీక్ ఇంగ్లీష్. English. ఓకేనా? నేను ప్రతిరోజు సాంగ్స్ వింటాను. ఐ లిజన్ సాంగ్స్ Song every day. ఎవ్రీడే. నువ్వు వింటావంటే యూ You songs లిజన్. You listen every day. యూ లిజన్ సాంగ్స్ ఎవ్రీడే. వాళ్ళు Every day. వింటారు. They listen song every they day. listen song every day. మనం వింటాము. We we listen We- song every day. వి లిజన్ సాంగ్స్ ఎవ్రీడే. నేను ప్రతిరోజు చూస్తాను. సి అంటే అర్థం ఏంటి? Everyday. చూసుట. I నేను see. నేను ప్రతిరోజు చూస్తాను. I see every day. ఐ సీ ఎవ్రీడే. నువ్వు చూస్తావు, You see every day. వాళ్ళు చూస్తారు, They see every day. మనం చూస్తాము. We see every day. ఇది సేమ్ ఈ యొక్క వర్బ్స్ అన్నింటికి రిపీటెడ్ గా వస్తుంటది అనమాట. ఎగ్జాంపుల్ చూడు. నేను ప్రతిరోజు నిద్ర లేస్తాను అంటే ఐ వేకప్. I wake up. నువ్వు లేస్తావంటే యూ You వేకప్. wake up. You వాళ్ళు wake up. లేస్తారు అంటే You wake up. దే వేకప్. మనం లేస్తాము అంటే We wake up. ఆమె Yeah. సారీ. అదే విధంగా మనం ప్రతిరోజు తీసుకుంటాము. వి టేక్. You take. నేను తీసుకుంటాను అంటే ఐ టేక్. నువ్వు I take. తీసుకుంటావు అంటే యూ టేక్. You take. వాళ్ళు తీసుకుంటారు అంటే దే టేక్. Wake up. ఓకేనా నాన్న? క్లియర్ గా అర్థమైందా? ఇలా ప్లూరల్ కి ఏ వర్బ్ ని యూజ్ చేయాలంటే V1 యూజ్ చేసుకోవాలి. అదే విధంగా నెక్స్ట్ మనం చూస్తే సింగులర్స్. ఎవరు? అవును సార్. సింగులర్ సార్. Singulars. సింగులర్స్. సో మరి ఇప్పుడు సింగులర్స్ కి అయితే సింగులర్స్ ఒకసారి నాకు వంశీ నువ్వు చెప్పినా సింగులర్స్ ఎవరు? She, he, it. She. Rama sir. హీ, She, he, it. రామ్. ఈ రామ్ ప్లేస్ లో మనం ఎవరి పేరైనా మెన్షన్ చేసుకోవచ్చు. ఓకేనా? Yes, మరి sir. ఇప్పుడు ఏ వర్బ్ ని మెన్షన్ చేయాలి ఇక్కడ? వి. V5. V5. ప్లూరల్ కి అయితేనేమో V1, సింగులర్స్ కి అయితే V5 V5 సార్. అనేటువంటిది యూజ్ చేసుకోవాలి. క్లియర్ గా అర్థమైంది కదా? సరే, ఇప్పుడు ఒకసారి Yes, చూద్దాం. sir. నేను ఆడతానంటే ఏమంటాం? ఐ ప్లే. మరి ఆమె ఆడుతుంది. షీ She plays Play. every day. Play every day. ప్లే కాదు, ప్లేస్. Plays. She Okay na? plays every day. అతను ఆడతాడు. He plays every day. It అది plays every ఆడుతుంది. day. It plays every day. రామ్ Every day. ఆడతాడు. Ram plays Ram every day. Plays నేను every day. ప్రతిరోజు రాస్తాను. నేను రాస్తాను. I write. I I write. write every day. ఐ రైట్. నువ్వు రాస్తావు. You write every day. You వాళ్ళు write every day. రాస్తారు. They write every day. They write మనం every day. రాస్తాము. We write every day. We ఆమె every day. రాస్తుంది. She writes She every write day. every day. షీ రైట్స్ నా? Right, sir. Writes. షీ రైట్స్. అతను రాస్తాడు. He writes It every day. writes every day. అది రాస్తుంది. It writes It every day. writes every day. రామ్ రాస్తాడు. Ram Ram writes every writes day. every day. ఆమె ప్రతిరోజు మాట్లాడుతుంది. She talks She- every day. అతను మాట్లాడతాడు. It He talks talks every every day. day. అది మాట్లాడుతుంది. It talks every day. రామ్ It is మాట్లాడతాడు. Ram talks every day. Ram takes రామ్ every day. టాక్స్ ఎవ్రీడే. అదే విధంగా నేను Every day. ఆమె ప్రతిరోజు చూస్తుంది. I sees every day. ఆమె ప్రతిరోజు చూస్తుంది. షీ Sees. సీస్. She షీ every day. సీస్. అతను Sees. చూస్తాడు. Every day. He sees every day. He అది is every day. చూస్తుంది.
It It sees sees every day. every day. రామ్ చూస్తాడు. Ram Ram sees sees every day. every day. అర్థమైందనన్నా? ఇలా Yes, ప్లూరల్ sir. అయితే కనుక V1 అనేటువంటిది ఇక్కడ మనకి 6 టైప్స్ ఆఫ్ వర్బ్స్ ఉన్నాయి కదా, అందులో అవును సార్. Yes, sir. ప్లూరల్ అయితే V1 ని యూజ్ చేసుకోవాలి. అదే సింగులర్స్ కి అయితే కనుక V5 ని యూజ్ చేసుకోవాలి. క్లియర్ గా అర్థమైందా? ప్లూరల్ కి అయితే V1 Yes, sir. వాడుకోవాలి, సింగులర్స్ కి అయితే V5 ని యూజ్ చేసుకోవాలి. Yes, sir. Yes, sir. Got it? అంటే మనకి ఇలా ఎన్ని వర్బ్స్ వచ్చినా సరే, మనకి ఎన్ని వర్బ్స్ వస్తే అంత ఉపయోగం అనమాట. ఎగ్జాంపుల్ ఒక 100 వర్బ్స్ నేర్చుకున్నాం అనుకో, ఎగ్జాంపుల్ పరిగెట్టడాన్ని ఏమంటారు ఇంగ్లీష్ లో? Run, sir. రన్. నేను Running, running. నేను ప్రతిరోజు పరుగు పెడతాను అనాలి. ఏమంటాం? I run every day. వెరీ గుడ్ వంశీ, వెరీ గుడ్. నువ్వు పరుగు పెడతావు. No, no. They run every day. కాదు కాదు, యూ రన్. You- వాళ్ళు sorry, పరుగు sir. పెడతారు. You run every day. వాళ్ళు They పరుగు run పెడతారు. every day. మనం పరుగు పెడతాం. They run every day, sir. మనం They run పరుగు every పెడతాం. day. Run every day. Yes, sir. We run every day. ఆమె పరుగు పెడుతుంది. You run. She runs She run every day. every day. She runs. ఈ రన్ కాదు, రన్స్. Runs. ఓకే, Sorry. అతను పరుగు పెడతాడు. He He runs every day. runs every day. అది పరుగు పెడుతుంది. It runs It every runs day. every day. రామ్ పరుగు పెడతాడు. Ram Ram runs every runs day. every day. ఇలా మనకి V1 V5 తెలిస్తే రెగ్యులర్ గా ప్రతిరోజు చేసేటువంటి పనులన్నీ కూడా చెప్పొచ్చు మనం. ఓకేనా? సో అంటే Yes, sir. మనకి Yes, sir. వర్బ్స్ అనేటువంటి మంచిగా వస్తే మనకి క్లియర్ గా అర్థమైపోతుంది. ఓకేనా? Yes, sir. నెక్స్ట్ Yes, sir. అదే విధంగా ఇక్కడ చూడండి ఒకసారి. ఇప్పుడు నెక్స్ట్ మనం చూసుకోబోయేటువంటి వర్బ్ ఏంటంటే V2. V2, sir. V2ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఇక్కడ ఇచ్చాను చూడండి, నిన్న లేక గతంలో, అంటే నిన్న జరిగిన పనులకి V2ని యూజ్ చేసుకోవాలి. పాస్ట్ టెన్స్ అంటారు దాన్ని. ఓకేనా? అంటే నిన్న అన్నమాట. ప్రతిరోజు జరిగితేనేమో V1 V5. ఓకేనా? V5, sir. అదే నిన్న నిన్న జరిగితే కనుక Past tense, sir. పాస్ట్ టెన్స్. వెరీ గుడ్. సో ఇక్కడ ఒకసారి చూడండి. ఇప్పుడు నేను నిన్న నిద్ర లేచాను అనాలి. ఐ Woke up. I వెరీ గుడ్. woke ఐ up. వోక్ అప్ ఎస్టర్డే. నేను అదే నువ్వు లేచావంటే యూ You వోక్ woke up You yesterday. వాళ్ళు woke up లేచారు. yesterday. They woke up You yesterday. they woke up. మనం లేచాము. We woke up yesterday. You woke up yesterday. ఆమె లేచింది. She woke. She She woke up. ఎస్టర్డే. అతను లేచాడు. Walks. He woke చిన్న up ఇక్కడ every day. మీరు చిన్న డిఫరెన్స్ గమనించారా? అవును సార్. ఈ రోజు అయితే కనుక ఫ్లోరల్ కి అయితే V1, సింగులర్స్ కి అయితే V5 వాడుతున్నాం. అవును సార్. బట్ ఈ రెండు కూడా ఏం టెన్స్లీ V1 V5 అంటే ప్రజెంట్ టెన్స్. Plural, sir. Present. ప్రజెంట్ టెన్స్ నాన్న. ఏం టెన్స్ ఈ రెండు కూడా? Present tense, sir. Present tense. sir. ప్రజెంట్ టెన్స్. అంటే ప్రజెంట్ టెన్స్ అంటే అర్థం ఏంటంటే ప్రతిరోజు చేసే పనులని అర్థం. Yes, sir. V1 ప్రజెంట్ టెన్స్ లోనే వాడతాం, V5 కూడా ప్రజెంట్ టెన్స్ లోనే Present tense. యూజ్ చేస్తాం. అర్థమైందన్న క్లియర్ గా? Yes, sir. Yes, sir. బట్ V2 వచ్చేసరికి అది ఫ్లోరల్ అయినా సింగులర్ అయినా ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. ఇప్పుడు చూడు, ఐ కైనా యు, దే, వి, షీ, హీ, ఇట్, రామ్. Ram. ఇక్కడ మొత్తం ఓవరాల్ గా అన్ని ప్రొనౌన్స్ ఉన్నాయి కదా. ఈ ప్రొనౌన్స్ Yes, అవును సార్. ఈ ప్రొనౌన్స్ అన్నింటికి కూడా వీటినే వాడాలి. పాస్ట్ టెన్స్ లో డిఫరెన్స్ ఉండదు. ఇక అర్థమైందా? Yes, sir. ప్రజెంట్ టెన్స్ లో అయితే ప్లూరల్ కి, ప్రజెంట్ టెన్స్ లో అయితే కనుక ప్లూరల్ కి V1 వాడతాం, సింగులర్స్ కి V5 వాడతాం. బట్ పాస్ట్ టెన్స్ లో Yes, sir. అయితే ప్లూరల్ అయినా సింగులర్ అయినా ఏ వర్బ్ యూజ్ చేయాలి? ఓన్లీ V2, sir. V2, sir. V2 మాత్రమే. ఇక్కడ డిఫరెన్స్ అనేటువంటిది ఉండదు. ప్రజెంట్ టెన్స్ లో ప్లూరల్ కి అయితే V1 యూజ్ చేస్తున్నాం, సింగులర్స్ కి అయితే V5. బట్ పాస్ట్ టెన్స్ లో ఎటువంటి డిఫరెన్స్ సింగులర్స్ కి ప్లూరల్స్ కి మధ్య ఉండకూడదు. అర్థమైందా? Yes, sir. Yes, sir. ఒకసారి చూడండి.
నేను నిన్న నిద్ర లేచాను అనాలి. ఏమంటాం? ఐ I I woke up woke up yesterday. yesterday. నువ్వు నిద్ర లేచావంటే యు woke up. You woke up వాళ్ళు లేచారు అంటే yesterday. They They woke woke up. up. ఆమె లేచింది అంటే She woke. She She woke up. woke అంతే. woke షీ up. woke up. షీ woke up. ఓకేనా? చూడన్న. అలానే ఆమె నిన్న తీసుకుంది. షీ టుక్. She ఏమనాలి? took. షీ టుక్. She took. took. నేను తీసుకున్నానంటే ఏమనాలి? They I took. నేను took. నేను I took. I ఐ took. టుక్. ఏం తీసుకున్నాను? నేను మొబైల్ తీసుకున్నాను నిన్న అనాలి. I took Took mobile. mobile. వెరీ గుడ్. ఐ టుక్ మొబైల్. నేను ల్యాప్టాప్ తీసుకున్నాను. I took I laptop. took laptop. నేను బుక్ తీసుకున్నాను. I I took took book. book. ఆమె బుక్ తీసుకుంది. She took book. She took book. వెరీ గుడ్. షీ She టుక్ బుక్. took book. అతను మనీ తీసుకున్నాడు. అతను he He took money. వెరీ గుడ్. హీ టుక్ మనీ. అదేవిధంగా నెక్స్ట్ చూడండి. నేను క్లీన్ చేస్తాను. I I clean. clean. ఐ క్లీన్డ్. నేను రూమ్ క్లీన్ చేశాను అనాలి. ఏమంటాం ఇంగ్లీష్ లో? I I clean clean room. room. ఐ క్లీన్ ద రూమ్. నేను కార్ క్లీన్ చేశాను. I clean. clean- I clean car. ఐ క్లీన్ ద కార్. అలానే Car. నేను అడిగాను. I asked. ఐ I ఆస్క్డ్. asked. నేను క్వశ్చన్స్ అడిగాను. I asked questions. నేను Question. మనీ అడిగాను అనాలి. ఏమంటాం? I asked money. ఐ ఆస్క్డ్ మనీ. అర్థమైందా? Money. మరి ఆమె అడిగింది అనాలి. Yes, sir. ఆమె అడిగింది. ఆమె She She asked. asked. షీ ఆస్క్డ్ మనీ. వంశీ She అడిగాడు. asked money. వంశీ అడిగాడు. He వంశీ ఆస్క్డ్ మనీ. Money. రామ్ అడిగాడు. Ram asked Ram money. గణేష్ money. అడిగాడు. Ganesh Ga- asked money. She asked money. అర్థమైందనన్నా? సో ఇక్కడ Yes, ఒకసారి జాగ్రత్తగా చూడండి. V1 అయినా V5 అయినా ఎక్కడ వాడాలి? వంశీ ఎక్కడ వాడాలి? V1 V5 V1 V5 V2 sir. కాదు నాన్న. V1 V5 ఎక్కడ వాడాలంటే ప్రతిరోజు చేసే పనులకి, ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి వారం, ప్రతి సంవత్సరం. చేసే పనులకి. మరి V2 ఎక్కడ వాడాలి? V2 నిన్న లేక నిన్న గతంలో. లేదా గతం. ఆల్రెడీ గతం. జరుగుతున్న యాక్షన్స్ గతంలో కి జరిగిపోయింది. V2 జరిగిపోయింది. అనేటువంటిది వాడాలి. వాడాలి. అర్థమైందంటే వాడాలి. క్లియర్ గా? Yes, sir. అలానే V3 ఎక్కడ వాడాలి అంటే కనుక జస్ట్ కంప్లీటెడ్ Just యాక్షన్స్. అంటే complete. ఇప్పుడే చేశాను. నేను జస్ట్ ఇప్పుడే రాశాను. నేను జస్ట్ ఇప్పుడే తిన్నాను. నేను జస్ట్ ఇప్పుడే ఆడుకున్నాను. ఇలా జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ కి ఏ వెర్బ్ వాడాలట? V3, sir. V3 sir. వెరీ గుడ్. V3 అనేటువంటిది యూజ్ చేయాలి. జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ కి V3 అనేటువంటిది యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మళ్ళీ చెప్తున్నాను. V1 V5 ఎక్కడ వాడాలి నాన్న? ప్రతిరోజు సార్. రెగ్యులర్ యాక్షన్స్ కి ప్రతిరోజు V1 చేసే పనులకి. ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి వారం. వెరీ గుడ్. V1 అయితే ఫ్లోరల్ కి వాడాలి. V2 అయితే ఎక్కడ వాడాలి? సింగులర్స్ కి సింగులర్ వాడాలి. సార్. సింగులర్. అలానే V2 ఎక్కడ యూజ్ చేసుకోవాలి? పాస్ట్ టెన్స్ సార్. వెరీ గుడ్. పాస్ట్ Past టెన్స్. tense. దట్ ఈస్ ద పాస్ట్ టెన్స్. గతానికి సంబంధించి యూజ్ చేసుకోవాలి. దెన్ V3 ఎక్కడ Yes, యూజ్ sir. చేసుకోవాలి? V3 జస్ట్ కంప్లీట్ సార్. కంప్లీటెడ్. జస్ట్ ఇప్పుడే. నేను జస్ట్ Just ఇప్పుడే completed. కంప్లీట్ చేశాను. నేను జస్ట్ ఇప్పుడే విన్నాను. కంప్లీట్ చేశాను. ఇప్పుడు ఇక్కడ మీకు ఒక చిన్న డిఫరెన్స్ చెప్తున్నాను చూడండి. ఇక్కడ V2 ఏముంది? వోకప్. వోకప్. ఇక్కడ V3 ఏముంది? వోకప్ సార్. వోకెన్ అప్. వోకెన్ అప్. ఓకే ఒకటి. అంటే ఇది వేరేగా ఉంది, ఇది వేరేగా ఉంది. ఇక్కడ V2 వేరేగా ఉంది, V3 వేరేగా ఉంది. బట్ ఇక్కడ చూడండి, యాండ్ యాండ్. అండ్ ఓకేనా? సో యాండ్ యాండ్.
ఇక్కడ రెండు హ్యావ్ కూడా V2 V3 రెండు కూడా ఎలా ఉన్నాయి? సేమ్ ఉన్నాయి సార్. సేమ్ ఉన్నాయి సార్. మళ్ళీ ఇక్కడ చూడండి, టుక్ టేకెన్ ఓకే. రెండు కూడా టేకెన్ డిఫరెంట్ గా ఉన్నాయి. బట్ డిఫరెంట్. ఇక్కడ ఎస్ సార్. చూడండి, బ్రష్ట్ రెండు కూడా Brushes. సేమ్ ఉన్నాయి. ఇలా చిన్న సేమ్ ఉన్నాయి. లాజిక్ చెప్తాను చూడండి. V2 V3 సేమ్ ఒకలాగే ఉంటే వీక్ వర్బ్స్ అంటారు వాటిని. ఓకేనా? బట్ V2 V3 డిఫరెంట్ గా ఉన్నాయి అనుకోండి, స్ట్రాంగ్ వర్బ్స్ అంటారు. ఏమంటారు? స్ట్రాంగ్ వర్డ్. స్ట్రాంగ్ వర్బ్, వీక్ వర్బ్. యాక్చువల్ గా ఈ వర్బ్స్ కదా మనకి, ఇవన్నీ వర్బ్స్ కదా. ఎస్ అవును సార్. సార్. ఈ వర్బ్స్ లో V2 V3 రెండు సేమ్ ఒకలానే ఉన్నాయి అనుకోండి, వాటిని చాలా వీక్ గా ఉన్నాయి నేర్చుకోవడానికి. V2 V3 రెండు డిఫరెంట్ గా ఉన్నాయి Yes, sir. అనుకోండి, వాటిని స్ట్రాంగ్ వర్బ్ అంటాం. అర్థమైందా నాన్న క్లియర్ గా? ఎస్ సార్. Yes, sir. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. Yes, sir. వంశీ నువ్వు చెప్పినా పోర్ అనేటువంటి పదం ఉంది. పోర్, ఇక్కడ V3 కూడా పోర్. దీన్ని స్ట్రాంగ్ వర్బ్ Pour. అంటారా, వీక్ వర్బ్ అంటారా? స్ట్రాంగ్ వర్డ్ అంటారు సార్. ఎందుకు స్ట్రాంగ్ వర్బ్ అంటారు? నీకు ఎలా అర్థమైంది? ఈ రెండు సేమ్ ఒకలానే అంటే ఉన్నాయి రెండు కదా. అంటే సారీ సార్, వీక్ వర్డ్ అంటారు సార్. రెండు సేమ్ ఉంటాయి. వెరీ గుడ్. V2 V3 రెండు సేమ్ ఒకలానే ఉంటే, ఇఫ్ ద V2 అండ్ Weak verb V3 అంటారు సార్. ఈస్ ద సేమ్, if the V2 and V3 are the same, then those verbs are called like weak verbs. Okay, so if Yes, they sir. are different, they are called like strong verbs. Okay na? ఎస్ సార్. సరే, ఇప్పుడు ఒకసారి మీకు చిన్న క్లియరెన్స్ ఇస్తాను చూడండి. V2 ఎక్కడ వాడాలన్నాను? V2 Past tense, sir. అది సార్ పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ లో. V3 ఎక్కడ వాడాలన్నాను? Just complete. జస్ట్ కంప్లీట్. జస్ట్ కంప్లీటెడ్. అయితే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, ఒకసారి చూడండి ఇక్కడ. ఇప్పుడు ఐ బ్రష్డ్ అన్నాను. బ్రష్. ఐ బ్రష్డ్ అంటే ఇది స్ట్రాంగ్ వర్బా, వీక్ వర్బా? ఐ బ్రష్డ్ Brushed. అంటే వీక్ వర్బ్, అవునా కదా? ఎస్ సార్. ఇప్పుడు ఈ బ్రష్డ్ అనేటువంటిది V2 నా V3 నా? ఇక్కడ బ్రష్డ్ ఉంది, ఇక్కడ ఇక్కడ బ్రష్డ్ brushed. ఉంది. మరి అంటే వీక్ వర్బ్ సార్. V2 లోనూ బ్రష్డ్ అని ఉంది, V3 లోనూ కూడా V3. బ్రష్డ్ అనే ఉంది. బట్ అప్పుడు ఈ Yes, sir. ఈ బ్రష్డ్ అనేటువంటిది మనకి ఎలా అర్థమవుతుంది? V2 నా V3 నా? డిఫరెన్స్ తెలియట్లేదు. అర్థమైందా? ఎస్ సార్. అవును సార్. కాబట్టి ఇక్కడ మీరు చిన్న డిఫరెన్స్ చూడండి. ఈ V3కి ముందు ఎప్పుడు కూడా మనం హ్యావ్ అనేటువంటి పదాన్ని వాడతాము, లేక హ్యాజ్ అనేటువంటి పదాన్ని వాడతాము. హ్యావ్ ఆర్ హ్యాజ్ అనేటువంటి పదాలని మనం యూజ్ చేస్తాము. వాట్. అర్థమైందా? ఎస్ సార్. చిన్న వేరియేషన్, మీరు చాలా చిన్న డిఫరెన్స్ అది నన్ను గమనించాలి మీరు. ఎస్ సార్. ఓకే సార్. చూడండి ఒకసారి. ఎలా అంటే, ఇప్పుడు చూడండి, ఐ బ్రష్డ్ అన్నాను కదా. ఐ బ్రష్డ్ అంటే Yes, sir. అది V2 అవుతుంది. ఒకవేళ మీకు మనం అవుతుంది సార్. ఒకవేళ ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ బ్రష్డ్, Brush. ఐ హ్యావ్ అంటే బ్రష్డ్, V3 సార్. బ్రష్. ఇదేమవుతుంది? V3 సార్. Plural సార్. V3 అవుతుంది. ఓకేనా? V3 లో Yes, sir. plural అవుతుంది. V3 లో ఫ్లోరల్ అవుతుంది. ఇక్కడ మీరు చిన్న ఆ వేరియేషన్ గమనించండి. ఇక్కడ జస్ట్ ఓన్లీ బ్రష్డ్ వచ్చింది, బట్ ఇక్కడ ఏమొచ్చింది? ఎస్ సార్. హ్యావ్ బ్రష్డ్ అనేటువంటిది వచ్చింది. ఐ హావ్ బ్రష్డ్. ఇప్పుడు చూడండి, ఈ Have బ్రష్డ్ brushed. అనేటువంటిది ఏమవుతుంది మనకి ఇక్కడ? V2. మరి V2 ఈ V3 బ్రష్ అవుతుంది సార్. ఈ బ్రష్డ్ ఏమవుతుంది? V3 అవుతుంది. V3 సార్. అంటే ఇప్పుడు చూడండి, ఐ బ్రష్డ్ అంటే అర్థం ఏంటంటే నేను నిన్న బ్రష్ చేశాను అని అర్థం. అదే ఐ Okay. హ్యావ్ బ్రష్డ్ అన్నాం అనుకోండి, నేను జస్ట్ ఇప్పుడే బ్రష్ చేశాను. ఇప్పుడే చేశాను బ్రష్. ఓకేనా? Sir. నేను అదే విధంగా ఇక్కడ చూడండి, నేను జస్ట్ ఇప్పుడే ఆడాను అనాలి. ఐ హ్యావ్ ప్లేడ్. I have played.
ప్లేడ్. నేను జస్ట్ ఇప్పుడే అడిగాను. ఐ హ్యావ్ ఆస్క్డ్. Asked. నేను జస్ట్ ఇప్పుడే నిద్ర లేచాను. ఐ హ్యావ్ I have woken woke up. woke. ఓకేనా? మరి నేను నిన్న నిద్ర లేచాను అంటే ఏమనాలి? ఐ I woke up. I wake వేకప్. ఏమనాలి? wake Wake up. up. ఐ వేకప్. I wake up. నేను జస్ట్ ఇప్పుడే నిద్ర Wake up. లేచాను అంటే ఐ I హ్యావ్ woke. I have woke వోకెన్ అప్. woken up. వెరీ వెరీ గుడ్. అర్థమైందా నాన్న క్లియర్ గా మీకు ఆ వేరియేషన్? Yes, sir. Admin, sir. ఇప్పుడు ఇంకా క్లియరెన్స్ ఇస్తాను చూడండి. ఎలా అంటే చూడండి, ఇప్పుడు మనకి చూడండి ఒకసారి, మనకు మళ్ళీ ఫ్లూరల్స్ ఏంటి ఒకసారి చెప్పండి అన్న. ఫ్లూరల్స్ I I ఒకసారి ఫణి నువ్వు వెయిట్ చేయి. ఒకసారి వంశీ నువ్వు చెప్పు నాన్న. ఐ చెప్పాలా సార్? I యు you they we sir. You అదే We. WE వి. we sir. We. ఓకేనా? sir. సో Yes, sir. మరి ఈ నలుగురిని ఏమంటాం? ఫ్లూరల్స్. మరి ఫ్లూరల్ కి ఏం Plurals. వాడాలి అంటే కనుక ఇక్కడ V3 వచ్చేటప్పుడు హ్యావ్ ప్లస్ V3 అనేది వాడాలి. ఓకేనా? ఫ్లూరల్ కి ఏం వాడాలి? హ్యావ్ వాడాలి. మరి అదే కనుక సింగులర్స్ ఏంటి? సింగులర్స్ ఏంటన్నా? షీ, Singular sir. She he he. hit Rama. వెరీ గుడ్ రామ్. మరి సింగులర్స్ కి ఏం వాడాలంటే హ్యాస్ ప్లస్ V3. V3 అనేటువంటిది యూజ్ V3 చేస్తాం. ప్లూరల్ కి అయితే Yes, sir. హ్యావ్ ప్లస్ V3, సింగులర్స్ కి అయితే హ్యాస్ ప్లస్ V3. ఇప్పుడు మీకు మరికొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను చూడండి. నేను జస్ట్ ఇప్పుడే ఆడాను. ఐ హ్యావ్ have played. ప్లేడ్ అనాలి. మరి ఆమె జస్ట్ ఇప్పుడే ఆడింది అంటే ఏమనాలంటే She has షీ హ్యాస్ played. ప్లేడ్. Play. షీ హ్యాస్ ప్లేడ్. నేను జస్ట్ ఇప్పుడే అడిగాను అనాలి. ఏమంటాం నాన్న? ఐ హ్యావ్ I ఆస్క్డ్. asked. అదే మరి ఆమె జస్ట్ ఇప్పుడే అడిగిందంటే షీ హ్యాస్ She asked. ఆస్క్డ్. ఓకేనా? సో అంటే ప్లూరల్ కి అయితే కనుక హ్యావ్ ప్లస్ V3 వాడాలి. సింగులర్స్ కి అయితే కనుక హ్యాస్ ప్లస్ V3 అనేటువంటిది యూజ్ చేసుకోవాలి. అర్థమైందా? ప్లూరల్ కి అయితే హ్యావ్ ప్లస్ V3, సింగులర్స్ కి అయితే హ్యాస్ ప్లస్ V3. ఓకేనా ఫణి? నువ్వు సరిగ్గా ప్రాపర్ గా ఉండు. ఓకే. ఫ్లూరల్ కి అయితే హ్యావ్ ప్లస్ V3, సింగులర్స్ కి అయితే హ్యాస్ ప్లస్ V3. అర్థమైందా నాన్న క్లియర్ గా ఇప్పుడు? వంశీ నీకు అర్థమైందా? చూడండి, Admin, sir. V1 V5 ఎక్కడ యూజ్ చేసుకోవాలి? ప్రతిరోజు The చేసే. V1 V5 అది ప్రతిరోజు పనులు లేదా ప్రతి సంవత్సరం సార్. వెరీ గుడ్. V2 ఎక్కడ యూజ్ చేసుకోవాలి? V2 అదే సార్. V2 పాస్ట్ టెన్స్, గతంలో. పాస్ట్ టైం సార్. గతంలో సార్. నిన్న ఓకేనా? లేదా గతం. వెరీ గుడ్. మరి V3 ఎక్కడ యూజ్ చేయాలి? కంప్లీటెడ్ వర్క్. జస్ట్ కంప్లీటెడ్. కంప్లీటెడ్. మరి Completed V4 ఎక్కడ వాడాలి అంటే కనుక ఇప్పుడు జరుగుతున్నాయి అనమాట. ప్రస్తుతం నేను ఇప్పుడు నిద్ర లేస్తున్నాను. ఐఎమ్ వేకింగ్ అప్. ఇప్పుడు అంటారు కదా, చాలా Waking సందర్భాల్లో up. అంటారు, నేను వెళ్తున్నానంటే ఐఎమ్ గోయింగ్, నేను రాస్తున్నానంటే ఐఎమ్ రైటింగ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. అలానే నేను sir. తీసుకుంటున్నానంటే ఏమనాలి? ఐఎమ్ టేకింగ్. నేను బ్రష్ sir. చేస్తున్నానంటే ఐఆమ్ బ్రషింగ్. నేను ఇప్పుడు క్లీన్ చేస్తున్నానంటే ఐఆమ్ క్లీనింగ్. Yes, sir. చూడండి ఇక్కడ ఇచ్చాను చూడండి. V1 కానీ V5 కానీ V1 V5 ఎక్కడ వాడతామంటే ప్రతిరోజు. V2 వచ్చేసి నిన్న గతంలో చేసిన పనులు. V3
జస్ట్ కంప్లీటెడ్. మరి V4 ఎప్పుడు వాడాలి? ఇప్పుడు జరుగుతున్నటువంటి పనులకి. పనులు గురించి. నేను ఇప్పుడు వింటున్నాను, ఐ ఆమ్ లిజనింగ్. నేను ఇప్పుడు వెళ్తున్నాను, ఐ ఆమ్ గోయింగ్. నేను ఇప్పుడు చూస్తున్నాను, ఐ ఆమ్ వాచింగ్. ఐఎమ్ వాచింగ్. ఓకేనా? నేను ఇప్పుడు అడుగుతున్నాను, ఐ ఆమ్ ఆస్కింగ్. Asking. సో క్లియర్ గా అర్థమైందా? ఇంకేముండిపోయింది మనకి? ఎస్ సార్. 6. ఎస్ సార్. సో V6 అనేటువంటిది ఇప్పుడు అప్పుడే మీరు నేర్చుకునేది కాదు, తర్వాత నేర్పిస్తాను మీకు. ఓకేనా? ఐ విల్ టీచ్ ఆఫ్టర్ సమ్ టైం. సరే, ఇక్కడ చూడండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రోజు మనం ఎన్ని టైప్స్ ఆఫ్ వర్బ్స్ నేర్చుకున్నాం? 5 టైప్స్. 5 టైప్స్. ఈ 5 టైప్స్ లో V1 V5 ఎక్కడ వాడుతున్నాం? ప్రతిరోజు. Past and ఇప్పుడు పని రోజు సార్. V2 ఎక్కడ వాడుతున్నాం? past Past. tense, sir. నిన్న లేదా గతం. వెరీ గుడ్. V3 ఎక్కడ వాడుతున్నాం? జస్ట్ Just complete, sir. కంప్లీటెడ్. జస్ట్ V4 కంప్లీటెడ్. V4 ఎక్కడ వాడుతున్నాం? కంటిన్యూస్ యాక్షన్. ఇప్పుడు జరిగే ఇప్పుడు జరుగుతున్నటువంటి పనులకి. చక్కగా మీరు ఏం చేస్తారంటే, ఇది ఈ యూసేజ్ ఆఫ్ వర్బ్స్ అనేటువంటిది ఈ విధంగా నోట్ చేయండి. ఇది నోట్ చేసుకుని క్లాస్ నెంబర్ 3 అని వేసుకుని రేపు జరగబోయేటువంటి క్లాస్ లో రిమైనింగ్ చూద్దాం. అర్థమవుతుందా? చూడండి. పైన చెప్పినటువంటి విధంగా 6 రకాల వర్బ్స్, 6 టైప్స్ ఆఫ్ వర్బ్స్ ని వాడడం జరుగుతుంది. V1 V5 అయితే కనుక Yes, sir. ప్రతిరోజు, V2 అయితే నిన్న, V3 జస్ట్ కంప్లీటెడ్, V4 జరుగుతున్నటువంటి పనులకి. ఇంకా V6 మీకు నెక్స్ట్ Yes, sir. క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్ సార్. ఓకేనా? సో కాబట్టి మీరు రేపు ఏం చేయాలంటే, ఈ క్లాస్ ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే నేను వాట్సాప్ ద్వారా నేను సెండ్ చేస్తాను. మీరు చక్కగా నీట్ గా నోట్ చేసుకోండి. తీసుకున్నాం సార్. ఓకేనా? ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నాయా దీనికి సంబంధించి మీకు? నో సార్. ఒకవేళ డౌట్స్ ఏమైనా ఉంటే కనుక క్లియర్ కట్ గా అడగండి. ఎప్పటికప్పుడు మనకి ప్రతి క్లాస్ లోనూ ఆ డౌట్ అనేటువంటిది క్లియర్ అయిపోవాలి. ఓకేనా? ఫనీ క్లియర్ నీకు? Okay, sir. సో వాట్ ఈస్ అవర్ ఫస్ట్ క్లాస్? Yes, sir. మన ఫస్ట్ క్లాస్ ఏం చెప్పాను? Pronoun, sir. ప్రొనౌన్స్. Pronoun, sir. సెకండ్ క్లాస్ వచ్చేసి వర్బ్స్. Verb, sir. అలానే థర్డ్ క్లాస్ వచ్చేసి యూసేజ్ Use ఆఫ్ of verb, sir. ఓకే, రిమైనింగ్ అంతా కూడా నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఓకేనా? ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ. గుండు